హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే ఛాయ్ తాగుతున్నా. మీరు ఛాయ్ తాగిరా ఫ్రెండ్స్? అగో నాకైతే షుగర్ వచ్చి 10 సంవత్సరాలు. చక్కెర మాత్రం మాత్రం వాడా. నేనైతే చక్కెర అనేది అస్సలు ముట్టుకోను. నేనైతే కాలిని పాలు పోసుకుంటా, చిక్కగా పెట్టుకొని తాగుతా, కానీ చక్కెర మాత్రం వాడా. నేనైతే 2 బిస్కెట్లు అయితే అద్దుకొని తింటా. ఛాయ్ తాగిన ఫీలింగ్ వస్తుంది నాకు బిస్కెట్లు అద్దుకొని తింటే. మీరైతే తాగిరా ఫ్రెండ్స్? బీపీ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్. నాకు బీపీ కూడా వచ్చింది. నిన్నమన్నా బీపీ షుగర్ ఉంది నాకు. వాకింగ్ పోతా, కానీ ఈరోజు వాకింగ్ పోలే. వారం అవుతుంది వాకింగ్ పోక. వారం 2 వారాలు అవుతుంది. మిర్యాల కూడా వచ్చిన కాడ నుంచి వాకింగ్ పోతలేదు. చేతన అవుతలేదు. చేతి దెబ్బ తాకింది. ఇక పానం సుస్థ అయింది, జ్వరం వచ్చినట్టు అయ్యింది. పోవాలంటే చేతన అవుతలేదు. దగ్గర వాళ్ళకు మాత్రం ఏదైనా ఇంట్లో వస్తువులు మాత్రం దగ్గర వాళ్ళకు మాత్రం అమ్మొద్దు ఫ్రెండ్స్. అమ్మితే మాత్రం కంట అయిపోతాం మనమైతే. మా చెల్లె బిడ్డ ఫ్రిడ్జ్ కావాలన్నది. ఫ్రిడ్జ్ అమ్మిన నేను. ఫ్రిడ్జ్ అమ్మితే నేను కూడా పాతది తీసుకున్నా. ఒకప్పుడు పాతది తీసుకున్నా. ఆమెకు కూడా కావాలా పెద్దమ్మ, నాకు కావాలంటే సరేలే అని, సరేలేరా ఇస్తలేరా, నేను కొత్త తర్వాత కొనుక్కుంటా, తీసుకోవా అని చెప్పిన ఆమెకి. వచ్చింది, నా ఎమ్మటి వచ్చింది. మేము నడిపించినాం ఫ్రెండ్స్. మేమైతే దాంట్లో వాటర్ పెట్టి నడిపించినాము. నడిపిస్తే చల్లగానే అయింది. వాటర్ ఇట్లా చల్లగా అయింది కదా పెద్దమ్మ, నేను తీసుకోబోతులే అని చెప్పింది. మా కొడుకు ఆటో బుక్ చేసి పంపించిండు. పంపించినాక వాళ్ళు 3 అంతస్తులో ఉంటారు ఫ్రెండ్స్. పోయినాక అది కింద కింద తీసుకొని 3 అంతస్తులో ఉండగా ఇద్దరు పట్టుకుపోయిరట, కింద పెట్టిరట. కింద పెట్టగానే లీకేజ్ అయిపోయింది. అది గ్యాస్ అనేది లీకేజ్ అయ్యి గోడకు కొట్టిరో ఏమో పలిగిందంట. పలుగుతో నాకు ఫోన్ చేసింది. నడుస్తలేదు పెద్దమ్మ అన్నది. ఎందుకురా, నీకు నడిచేదే ఇచ్చినా కానీ, నీకైతే నేను వాటర్ పెట్టి చల్లగా చేసే ఇచ్చినా అంటే నా మీదకే పంచాయతీకి వచ్చింది ఫ్రెండ్స్. నా మీద సీరియస్ అయింది. 1500 ఇస్తా, నీకు 4000 ఇస్తా, నీకు 3000 ఇస్తా, నేను నీ పైసలు పెట్టుకొని బాగా వేయించుకుంటా అంటే నేను ఒక 4 పైసలు వస్తాయనే అమ్ముకున్నా. నిమ్మలంగా అడగాలి. కాదు పెద్దమ్మ, నాకు ఇట్లా ఖరాబ్ అయింది పెద్దమ్మ, 500 కట్ చేసుకుంటావా, లేకపోతే 1000 రూపాయలు కట్ చేసుకుంటావా, నీకు 1000 రూపాయలు ఇవ్వాలా, 2000 ఇవ్వాలని చిన్నగా నిజానంగా చెప్పుకోవాలి. నన్నే బెదిరిస్తుంది, నా మీదకే సీరియస్ అవుతుంది. నేను పైసలు చెప్పు, నా సంగతి తెలియదు నీకు, నా సంగతి తెలియదు అంటే నా సంగతి కూడా నీకు తెలియదు అని చెప్పిన. నా సంగతి కూడా నీకు తెలియదు, తెచ్చి పిజ్జన్న పెట్టు, లేకపోతే పైసలన్నీ ఇచ్చేసేయి, రెండిట్లో ఏదన్నా ఒక పని చేసేసేయి అని చెప్పిన. పైసలు మాత్రం పంపించేసారు ఫ్రెండ్స్. అన్నీ పంపించేసారు. దగ్గరలో మాత్రం బుద్ధి ఉంటే మాత్రం ఇంట్లో సామాన్ మాత్రం ఎవ్వరికి అమ్మదు. దూరపోనికి అమ్మి ఒక 2 మాటలు తిన్నా నడుస్తుంది, కానీ దగ్గరోనికి అమ్మి 2 మాటలు అసలు పడాలంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు దానికి నాకు మాటలు లేకుండా అయిపోయినాయి. ఇంకా మాట్లాడాలి, నాతో మాట్లాడొద్దు, అది నాతో మాట్లాడద్దు, నేను దాంతో మాట్లాడా. ఎప్పటికైనా నా ఇంటికి రావద్దు, దాని ఇంటికి నేను పోను. ఇంకంతే, ఇచ్చి కంట అయిపోయినాం. ఇవ్వకుండా ఉంటే ఏ కంట ఉండదు ఫ్రెండ్స్. దగ్గర వాళ్ళకి మాత్రం దయచేసి ఇవ్వకూడదు. చుట్టాలని మన ప్రేమలు చూపిస్తాం ఫ్రెండ్స్, వాళ్ళకి నియత ఉండదు. నా గడ్డ వచ్చేసి ఇంతకుముందుకు టీవీది టెంపరేచర్ అంటారు దాన్ని. మేము టీవీకి ఎక్కువ తక్కువ అయితే సపరేట్గా కొనుక్కొచ్చుకున్నాం ఫ్రెండ్స్. మా చెల్లె బిడ్డ అని నేను ఫ్రీగా ఇచ్చేసిన. మా చెల్లె బిడ్డ తీసుకోవని దాన్ని ఫ్రీగా ఇచ్చేసిన. నాకు ఒక అమ్ముతాము కూడా కింద ఏమంటారు దాన్ని, ఏం బిల్ల లెక్క ఉంటుంది ఫ్రిడ్జ్ పెట్టడానికి, అది కూడా ఫ్రీగానే ఇచ్చేసిన. పోని చెల్లె బిడ్డ అని అది ఫ్రీగా ఇచ్చేసిన. నేను అన్నీ ఫ్రీగా ఇచ్చేసినాక నీకు పైసలు ఇవ్వనంటది. మరి పైసలు ఇవ్వాలంటే ఎంత బాధ అనిపిస్తుంది. ఎంత దగ్గరలో అవుతుంది. పైసల కాడ, తినే కాడ, తావే కాడ చుట్టాలు. ఈ సామాన్లు అమ్ముకున్న కాడ దేని లెక్క దానికే ఉండాలి ఫ్రెండ్స్. కరెక్టా కాదా? దానికి తెలివి లేక నన్ను తిట్టింది ఫ్రెండ్స్. నాకు బాధ పెట్టింది. నాకు ఈ వారం నుంచి నాకు పానం చాలా సుస్థ అయిపోయింది. నాకు దానివల్లనే టెన్షన్ అయ్యి దానివల్లనే చేయి కోసుకున్నా. ఏదో ఒకటి జరుగుతుంది. దగ్గర వాళ్ళకి మాత్రం అమ్మొద్దు ఫ్రెండ్స్. ఏదన్నా ఉంటే దూరపులకే అమ్ముకోవాలి మనమైతే. అసంటోళ్ళు ఉంటారు. నాతో అది మాట్లాడకుండా ఒకటే, నేను వచ్చినప్పుడు అది రాకుండా ఒకటే, దాని కొంపకే పోను నేను. నాకు అవసరమే లేదు దాంతో. అట్లా ఉంటుంది ఫ్రెండ్స్. రోగం చోటు మంచిది కాదు. అందరు మనోళ్ళని అంటాం, కానీ మనోళ్ళు ఎప్పటికి గారు, బయటోడే అవుతాడు. మనోళ్ళకి ఎప్పటికి గారు, మనోళ్ళు గారే కారు అసలు. మన కడుపులో పుట్టినోళ్ళే అవుతారు ఇవాళ రేపు. బయటోడు అవుతాడా?
చాలా బాధ ఉంది ఫ్రెండ్స్. నాకైతే మనసుకు చాలా బాధపడ్డా నేనైతే. ఇవాళ రేపు మన కట్టలో పుట్టిన వాళ్ళే ఏదైనా మన మాట వినరు, చెప్తే వినరు, నేను చెయ్యపో అంటారు. అందుకనే బయటోడు ఒకడు ఆ చెల్లె బిడ్డ ఎవరు అదొకటి నేను అవుతుంది దొంగ ముండా.